హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. జగన్మోహన్ రెడ్డి గారికి మరొక కీలకమైనటువంటి వైసీపీ నేత జలక్ ఇచ్చారు. జలక్ అంటే ఇలాంటి జలక్ కాదు. నిజంగా ఈ దెబ్బతో ఉమ్మడి గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఇంకా కనుమరుగైపోయినట్టే. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. నిజంగా ఆ నాయకుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడింది, ఆయన తీరుపై మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఇదే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ నాయకుడు ఎవరో కాదు, పిల్లి సుభాష్ చంద్రబోస్. ఆయన ఒక్క వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకుడే కాదు, ఒక సామాజిక వర్గానికి బలమైనటువంటి ప్రతినిధిగా కూడా అనుకోవచ్చు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కావచ్చు, ఉమ్మడి 2 గోదావరి జిల్లాల్లో కూడా ఆయన సామాజిక వర్గం చాలా బలమైనదే. బట్ ఆయన వైఎస్ఆర్సీపీలో రీసెంట్గా ఎంపీగా ఉన్నా కూడా ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీకి దూరంగానే ఉన్నారు. ఎందుకు ఏంటి అనేది చాలామందికి తెలియలేదు, కానీ రీసెంట్గా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం బయటపడింది. అది కూడా రామచంద్రాపురం నియోజకవర్గంలో 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి ఒక కుంభకోణాన్ని బయటకు తీస్తూ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మెప్మాకి సంబంధించి దాంట్లో 1,20,00,000కు పైగా అవినీతి జరిగింది. దీని వెనుకున్నటువంటి వ్యక్తులు ఎవరు? ఒక్క రామచంద్రాపురం నియోజకవర్గంలోనే 1,20,00,000కు పైగా స్కామ్ జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని పట్టణాలు ఉన్నాయి, ఎన్ని విలేజెస్ ఉన్నాయి, ఎక్కడ ఎన్ని కోట్లు స్కామ్ జరుగుంటుందో ఊహించండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా అంటే డెఫినెట్గా తెలిసే ఉంటుంది. ఆయన అడ్డం పెట్టుకుని ఇక్కడ చాలామంది ఇలాంటి కుట్రలు, ఇలాంటి ఎన్నో స్కాములు చేశారు, ఇవన్నీ బయట పెట్టాలి, నేను చంద్రబాబు నాయుడు గారిని కలిసి నేను దీనికి సంబంధించినటువంటి వినతి పత్రాన్ని ఇస్తాను అని కూడా చెప్పడం జరిగింది. అంతేకాదు చాలా కీలకమైనటువంటి విషయాలపైన కూడా ఆయన మాట్లాడారు. ఇక్కడ కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకుని చాలా అవినీతికి పాల్పడ్డారు, వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంకరేజ్ అప్పుడు చేశారు, ఇప్పుడు చేస్తున్నారు అని చెప్పి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అసలు ఏంటి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు? రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ కుటుంబానికి అంత విధేయుడిగా ఉండేటువంటి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఇప్పుడు ఎందుకని పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి దూరం జరిగేటువంటి ప్రయత్నం ఎందుకు చేశారు? ఆ పార్టీనే ఎదిరించేటువంటి సాహసం ఎందుకు చేస్తున్నారు అంటే పెద్ద ఆశ్చర్యమేం లేదు. ఎందుకంటే తల్లిని చెల్లినే బయటికి గెంటేశారు, సొంత బాబాయినే బయటికి పంపించి చేసినటువంటి పరిస్థితి. ఆయనని నమ్ముకున్న ఎంతోమంది ఆయన సన్నిహితులు, కుటుంబ సభ్యులు, స్నేహితులనే జగన్మోహన్ రెడ్డి గారు నట్టేట ముంచి నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేసినటువంటి పరిస్థితి. మరి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు పెద్ద లెక్కేం కాదు ఆయనకి. ఎందుకంటే మనకి అంతమందిని చూడాల, సామినేని ఉదయ్ భాను గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా ఆయన సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి. అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారికి అన్నిటిలో కూడా చేదోడు వాదోడుగా, ఆఖరికి జైల్లో కూడా సహచరిగా ఉన్నటువంటి ఆయన కూడా బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి. ఇంకా చాలామంది ఉన్నారనుకోండి. ఇవన్నీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఎలా ఉంటుంది అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు బయటకు వచ్చారన్న పెద్ద ఆశ్చర్యం ఎందుకు పోవట్లేదంటే పెద్ద విషయం ఏం కాదు. ఎందుకంటే చాలామంది పోయారు, బయటకు వచ్చేసారు. వాళ్ళందరితో పాటు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఎప్పటి నుంచో ఆయన బయటకు వస్తారు అని చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. బయట ఆయన ఏ పార్టీకి వెళతారనేది అంతే బయటకు వచ్చి, ఎందుకంటే ఆయన కుటుంబంతో ఉన్నటువంటి సాన్నిహిత్యం అలాంటిది, అంత తొందరగా బయటకు రాలేకపోయారు. బట్ ఈసారి వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయన మృదు స్వభావి, ఎక్కువగా అగ్రెసివ్గా మాట్లాడే టైపు కాదు. విమర్శలు అనేవి చాలా సద్విమర్శలు మాత్రమే చేస్తూ ఉంటారు, అంతేగాని పర్సనల్ అటాక్స్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలికి తగ్గట్టుగా ఆయన ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడిపించడం ఇవన్నీ ఆయన దిట్ట. కాబట్టి అలాంటివి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఎప్పుడు చేసినటువంటి పరిస్థితులు అయితే లేవు. సో ఆయన పని ఏదైనా చూసుకుంటూ, ఆయన రాజకీయం ఆయన మాత్రం చేసుకుంటూనే ఉంటారు. బట్ అలా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చదు. సో ఎంతమంది బయటకు వచ్చారో అలాగే ఈయన కూడా అనుకోవాలి. సో ఈయన కూడా ఇప్పుడు బయటకు వచ్చి ఏం చెప్పారంటే, ఏదైతే నేను ఇక్కడ నా నియోజకవర్గంలో, నా జిల్లాలో నా వ్యతిరేక వర్గాన్ని పెంచి పోషిస్తున్నారు, నా వ్యతిరేక వర్గాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు, అది ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేశారు, ఇప్పటికీ వాళ్ళకి ఎక్కువగా అవకాశాలు ఇస్తూ, పదవులు ఇస్తూ వాళ్ళనే ఎంకరేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అని చెప్పి కొంతమందితో ఆయన బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది. అంటే పొమ్మనలేక పొగబెట్టి ఆయననే వెళ్ళిపోయేలాగా జగన్మోహన్ రెడ్డి గారు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి వెనక కొన్ని కుట్రలు చేస్తున్నట్టుగానే బయటకు వస్తూ ఉన్నాయి. సో మరి ఆయన సామాజిక వర్గం కూడా దీని మీద కొంచెం ఆలోచించినట్టుగానే తెలుస్తుంది. ఆ సామాజిక వర్గం అందరికీ తెలిసింది. ఆయన
శెట్టి బలిజ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడిగా ఉన్నారు. ఆ సామాజిక వర్గం ఓట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వదిలేసుకున్నట్టే. అంతేకాదు కంప్లీట్గా ఇక్కడ ఇప్పటికే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి, 2 గోదావరి జిల్లాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఖాతానే తెరవలేకపోయారు. కంప్లీట్గా వదిలేసుకున్నారని చెప్పాలి. ఇంకా ఈ నాయకుడిని పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని వదులుకోవడంతో ఇంకా కంప్లీట్గా ఉభయ గోదావరి జిల్లాల్లో మనకి ఇంకా వదిలేసుకోవటం బెస్ట్. ఇక్కడ ఎటువంటి పరిస్థితి రాదు, ఉండదు. ఇంకా మన జీవితంలో ఇక్కడ మన పార్టీ ఎదిగేటువంటి పరిస్థితి క్రియేట్ అయ్యేటువంటి అవకాశాలు కూడా లేవు అని చెప్పి ఆయన నిర్ణయానికి వచ్చే ఆయన్ని బయటికి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. మరి చూద్దాం ఇంకా ఎంతమంది నాయకులు బయటకు వస్తారో. జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి నచ్చక ఆయన వెనకాల పొమ్మన లేక పొగబెట్టి పంపించేటువంటి నాయకులు ఎంతమంది ఉన్నారనేది కూడా బయటకు రావాలి.